హే గాయ్స్, ఎలా ఉన్నారు? రాయలసీమ రామన్న చౌదరి మోహన్ బాబు గారు యాక్ట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే అసలు పీక్స్లో ఉండిద్ది అనమాట. మెయిన్గా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన చంద్రమోహన్ గారితో దేవుడి గురించి డిస్కస్ చేసే సీన్ ఒకటి ఉండిద్ది. ఎక్సలెంట్ సీన్ అనమాట. ఈ సీన్లో మోహన్ బాబు గారు ఇలా అంటారు, వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఈ డైలాగ్ ఈ వీడియో చేయడానికి కారణం, నేను ఇక్కడ ఎవరి నమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. జస్ట్ దేవుడికి జుట్టు ఇవ్వడం వెనక ఉన్న రీజన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా కటింగ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి కేర్లెస్గా అత్తిలి కత్తికి దువ్వ బ్లేడు వేసి నున్నగా గుండు గీకు అనేవాళ్ళు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి తల నీలాలు అర్పించటం అని రెస్పెక్ట్ఫుల్గా ఎందుకు మొక్కుతారు? రెండిటికి ఉన్న తేడా ఏంటి? నిజంగా జుట్టు మళ్ళీ వస్తుంది అనే ధైర్యంతోనే ఇస్తారా, లేదా నిజంగానే ఏదైనా హోలీ రీజన్ ఉందా? ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతి ఒక్కరు జన్మలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తల నీలాలు ఇవ్వాలి అనుకుంటారు. వేరే టెంపుల్స్కి వెళ్ళి జుట్టు ఇవ్వటం, తిరుమల వెళ్ళి జుట్టు ఇవ్వటంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? వెంకటేశ్వర స్వామికి కొన్ని వందల కోట్ల రూపాయల ఆఫరింగ్స్తో పాటు భక్తులు ఎందుకు జుట్టుని అర్పిస్తారు? అలా అర్పించిన టన్నుల కొద్దీ జుట్టు అంతా ఏమవుతుంది? వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎంతమంది తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నారు? కింద కామెంట్స్లో నాకు చెప్పండి. దేవుడికి జుట్టు అర్పించడం అనేది పురాణాల నుంచి వస్తున్న ఆచారం. దేవుడికి మనం జుట్టుని ఇవ్వడం అనేది చాలా పవిత్రమైన సమర్పణ. మళ్ళీ వస్తుంది కదా, ఎలా పవిత్రం అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మళ్ళీ వస్తుంది అనే కాన్సెప్ట్ కాదు ఇంపార్టెంట్, జుట్టుకు ఉన్న వాల్యూ ఇంపార్టెంట్. హిందూ కల్చర్లో జుట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దేవుళ్ళ రూపాల గురించి వివరించినప్పుడు అందరూ పొడుగు జుట్టుతో ఉండేవాళ్ళని పురాణాల్లో చెప్పబడి ఉంది. రామాయణం మహాభారతంలోని క్యారెక్టర్స్ కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకొని ఉండేవాళ్ళు. అంటే జుట్టుని రాయల్టీ, ఈగో, ఇంకా పవర్కి ప్రతిరూపంగా భావించేవాళ్ళు. అంతేకాదు, ఒక మనిషి అందంలో తల వెంట్రుకలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ కారణాలన్నింటినీ చూస్తే జుట్టుకు ఉన్న ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. అలాంటి జుట్టుని దేవుడికి అర్పించడం ద్వారా మనం మన పాపాలని, ఈగోని దేవుడి ముందు వదిలేస్తున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భగవంతుడికి మన శిరస్సుని అర్పించే బదులు కేశాలని అర్పిస్తున్నాం. సో ఇంకా తిరుమలలో భక్తులు పోటీ పడి మరి ఎందుకు గుండు గీయించుకుంటారు? ఎందుకు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టుని అర్పిస్తారు అనేది తెలుసుకోవాలంటే మనం హిందూ పురాణాల్లో కొంచెం వెనక్కి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి తెలుసుకోవాలి. లక్ష్మీదేవి లార్డ్ విష్ణుతో గొడవ పడి వైకుంఠం వదిలి భూమి మీదకి వచ్చేస్తుంది. భూమి మీదకి వచ్చిన లక్ష్మీదేవి ఒక యువ ఋషిలాగా మారువేషం వేసుకొని కార్వీర్ అనే ప్రాంతంలో స్థిరపడుతుంది. కోపంతో వైకుంఠం వదిలి వెళ్ళిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ లార్డ్ విష్ణు శ్రీనివాసుడు అనే మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చి లక్ష్మీదేవి కోసం వెతకటం మొదలు పెడతారు. ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకరు. దీంతో శ్రీనివాసుడు రూపంలో ఉన్న లార్డ్ విష్ణు అలసిపోయి తిరుమల కొండలకి వచ్చి ధ్యానం చేయటం మొదలు పెడతారు. అలా చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడిపోతుంది. ఇలా తన కోసం జపం చేస్తూ కష్టపడుతున్న విష్ణువుని చూసి లక్ష్మీదేవి ఎలా అయినా సహాయపడాలి అనుకుంటారు. అలా అనుకొని ఈ విషయాన్ని బ్రహ్మదేవుడికి, శివుడికి చెప్పి వాళ్ళని వేడుకుంటుంది. లక్ష్మీదేవి ప్రార్థనని మన్నించి శ్రీనివాసుడికి సహాయపడాలి అని అనుకుంటారు బ్రహ్మ ఇంకా శివుడు. ఇందుకోసం శివుడేమో ఆవులాగా, బ్రహ్మేమో దూడలాగా మారి శ్రీనివాసుడి జపం చేస్తున్న ప్రాంతంలోని చోళరాజుకి చెందిన పశువుల మందలో కలిసిపోతారు. అలా ప్రతిరోజు పశువుల మందలతో కలిసి శ్రీనివాసుడు జపం చేస్తున్న చోటికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ పుట్ట పైన నుంచి ఆవు రూపంలో ఉన్న శివుడు రోజు పాలు పోస్తూ ఉంటాడు. ఇలా రోజు పాలు పోస్తున్న ఆ ఆవుని ఒక రోజు పశువుల కాపరి చూస్తాడు. కోపంతో కర్ర తీసుకొని ఆవును కొట్టడానికి వస్తాడు. ఇది గమనించిన శ్రీనివాసుడు పుట్టలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి అడ్డం పడతాడు. దీంతో ఆ కర్ర శ్రీనివాసుడి తలకి తగులుతుంది. తలకి గట్టిగా దెబ్బ తగలటంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి పశువుల కాపరిని ఇప్పుడే నువ్వు చనిపోతావు అని శపిస్తాడు. శపించిన వెంటనే ఆ కాపరి అక్కడికక్కడే చనిపోతాడు. పశువుల కాపరి మరణం గురించి ఆ ప్రాంతపు చోళరాజుకు తెలుస్తుంది. కాపరి ఎలా చనిపోయాడో తెలుసుకోవడం కోసం రాజు ఆ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు అక్కడ ఆవులు శ్రీనివాసుడికి పాలిస్తూ ఉంటాయి. ఇది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. శ్రీనివాసుడు ఒక మంత్రగాడు అనుకొని పాలు ఇస్తున్న ఆవులని చంపడం కోసం బాణం వదులుతాడు. కానీ శ్రీనివాసుడు ఆ బాణంని అడ్డుకొని
రాజుని వచ్చే జన్మలో నువ్వు రాక్షసుడిలా పుడతావు అని శపిస్తాడు. దీంతో రాజు శ్రీనివాసుడి పాదాలపైన పడి తన తప్పుని మన్నించమని వేడుకుంటాడు. తప్పు తెలుసుకున్న చోళరాజుని క్షమించి వచ్చే జన్మలో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని వరం ఇస్తాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు తర్వాత జన్మలో ఆకాశరాజుగా పుడతాడు. ఆకాశరాజు సంతానం కోసం ఎన్నో పూజలు యజ్ఞాలు చేస్తూ ఉండగా బంగారపు కమలంలో ఒక ఆడపిల్ల దొరుకుతుంది. ఆ ఆడపిల్లకి పద్మావతి అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా పెంచుకుంటాడు ఆకాశరాజు. ఇక మరోవైపు శ్రీనివాసుడు భూమి మీద సంచరిస్తూ ఒక ఆశ్రమంకి వెళ్తారు. అక్కడ నీల అనే యువరాణి నిద్రపోతున్న శ్రీనివాసుడిని చూస్తుంది. ఎంతో అందంగా ఉన్న శ్రీనివాసుడిని చూసినప్పుడు శ్రీనివాసుడి తల మీద మచ్చ కనిపిస్తుంది నీలాకి. ఆ రోజు పశువుల కాపరి కర్రతో కొట్టడంతో ఆ మచ్చ ఏర్పడి అక్కడ జుట్టు ఊడిపోతుంది. ఇంత అందంగా ఉన్న శ్రీనివాసుడికి జుట్టు లేకపోవటం సరికాదు అని నీల తన జుట్టుని తీసి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న చోట పెడుతుంది. నిద్రలేచిన శ్రీనివాసుడు తన మచ్చ ఉన్న చోట జుట్టు ఉండటం గమనిస్తాడు. నీలాదేవి చేసిన దానికి కృతజ్ఞతగా శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి ఇంక నుంచి తన భక్తులు జుట్టు సమర్పిస్తారు, ఆ సమర్పించిన జుట్టంతా నీలాదేవికి దక్కుతుందని చెప్పి నీలాదేవిని దీవిస్తాడు. ఇక శ్రీనివాసుడు భూమి మీద కాలం గడుపుతున్నప్పుడు ఒకరోజు ఆకాశరాజు కూతురైన పద్మావతి కంటపడుతుంది. మొదటి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. వీళ్ళ ఇద్దరి ప్రేమని ఆకాశరాజు అంగీకరించి వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. పద్మావతి రాజు కూతురు అవడంతో ఆమె దగ్గర పెళ్లికి కావాల్సిన సంపదలు అన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు సాధారణ వ్యక్తి అవటంతో ఆయన దగ్గర ఎటువంటి సంపద ఉండదు. దీంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడనమాట. శ్రీనివాసుడి ప్రార్థనని మన్నించిన కుబేరుడు పెళ్లికి కావాల్సిన సంపదని నగల్ని శ్రీనివాసుడికి అప్పుగా ఇస్తాడనమాట. తీసుకున్న ఆ అప్పుకి ఇంక నుంచి తన భక్తులు సమర్పించే కానుకల ద్వారా వడ్డీతో సహా తీరుస్తారని కుబేరుడికి చెప్తాడు శ్రీనివాసుడు. ఇలా శ్రీనివాసుడికి నీలాదేవి చేసిన సహాయానికి గాను భక్తులు తమ జుట్టుని, కుబేరుడి దగ్గర చేసిన అప్పుకు గాను భక్తులు తమ కానుకల్ని అర్పిస్తూ ఉంటారు. శ్రీనివాసుడికి భక్తులు జుట్టు అర్పించడం వెనక ఉన్న కారణాల్లో నీలాదేవికి ఇచ్చిన మాట ఒకటైతే ఈ అర్పించిన జుట్టుతో కుబేరుడు అప్పు కూడా తీరుతుందని నమ్ముతారు భక్తులు. మన తల మీద ఉన్న వెంట్రుకలు మన అందానికి ప్రతీక కాబట్టి భక్తులు తమ జుట్టుని అర్పించి తమ గర్వాన్ని వదిలేస్తారు. అంతేకాదు తమ కోరికలను తీర్చినందుకు గాను భక్తులు తమ జుట్టుని అర్పిస్తారు. ఇలా జుట్టర్పించే భక్తులని లక్ష్మీదేవి దీవిస్తుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. రోజుకి దాదాపు 20 నుంచి 30 వేల మంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. పండుగ రోజుల్లో అయితే భక్తుల సంఖ్య ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఆడ మగ చిన్న పెద్ద మొత్తం కలిపి రోజుకి 10,000 మంది తమ జుట్టుని అర్పిస్తారు. ఈ జుట్టుతో టీటీడీ ఏం చేస్తుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. తిరుపతిలో గుండు కొట్టించుకునే వాళ్ళ కోసం దాదాపు 665 మంది బార్బర్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు షిఫ్ట్స్లో పనిచేస్తారు. కోవిడ్ టైంలో కూడా వీళ్ళు స్పెషల్ కోవిడ్ కిట్స్ని ధరించి భక్తులకి జుట్టు అర్పించడంలో సహాయం చేశారు. వీళ్ళ జీతం వచ్చేసి 7,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. కొంతమంది భక్తులు టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. తిరుమలలో గుండు కొట్టించుకోవటం ఫ్రీ, కాకపోతే 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2005లో ఏడాదికి 33 కోట్లు విలువ చేసే జుట్టుని తిరుమల కలెక్ట్ చేస్తే ప్రజెంట్ ఈ విలువ 150 కోట్లకి చేరుకుంది. ఇలా కలెక్ట్ చేసిన జుట్టుని ముందు బాయిల్ చేసి క్లీన్ చేసి డ్రై చేస్తారు. ఆ తర్వాత ఆడవాళ్ళ జుట్టుని మగవాళ్ళ జుట్టుని సపరేట్ చేసి గోడౌన్స్లో కంట్రోల్డ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తారు. అండ్ ఇలా స్టోర్ చేసిన జుట్టుని 6 కేటగిరీస్లో వేలం పాట వేస్తారనమాట. అంటే జుట్టు లెంగ్త్ని బట్టి ఈ కేటగిరీస్ని డివైడ్ చేస్తారు. 31 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే ఆ జుట్టు వచ్చేసి కేటగిరీ 1 కిందకు వస్తుంది. ఆ తర్వాత 16 to 30 ఇంచెస్, 10 to 15 ఇంచెస్, 5 to 9 ఇంచెస్, లెస్ దాన్ 5 ఇంచెస్. అండ్ 6th కేటగిరీ వచ్చేసి గ్రే హెయిర్, అంటే పెద్దవాళ్ళు ఇచ్చే తెల్ల జుట్టు ఉంటుంది కదా అదనమాట. జుట్టు కేటగిరీని బట్టి పర్ కేజీ రేట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1లో ఉండే జుట్టు రేట్ వచ్చేసి 22,494 రూపాయలు పర్ కేజీ అయితే కేటగిరీ 5లో ఉండే జుట్టు రేట్ వచ్చేసి 24 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. కేటగిరీ 6లో ఉండే తెల్ల జుట్టు కేజీ వచ్చేసి 5,462 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆక్షన్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆక్షన్ ని టీటీడీ నిర్వహిస్తుంది. ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీస్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
చేసుకోవచ్చు. అండ్ ఈ వేలంపాట్లో కొనుక్కున్న జుట్టుని విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. తిరుమలలో భక్తులు అర్పించే జుట్టు మ్యాక్సిమం న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ వాడని జుట్టు అయి ఉంటుంది. దాంతో ఈ జుట్టుకి ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. చైనా, అమెరికా, యూరోప్, ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాల్లోని కంపెనీలు ఈ జుట్టు కొనడానికి పోటీ పడతాయి. వీళ్ళు ఈ జుట్టు నుండి విగ్స్ ని తయారు చేస్తారు. న్యాచురల్ హెయిర్ నుండి తయారు చేసిన విగ్లకి చాలా దేశాలతో పాటు హాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సినిమాల్లో వాడే విగ్స్ నుంచి సెలబ్రిటీస్ పబ్లిక్లో వాడే విగ్స్ వరకు అన్నిటినీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే హెయిర్ నుండే తయారు చేస్తారు. సో ఈ ఎక్స్పోర్ట్స్లో అధిక శాతం హెయిర్ తిరుమల నుంచే వస్తుంది. సో అదనమాట విషయం. అసలు భక్తులు తిరుపతిలో ఎందుకు గుండు కొట్టించుకుంటారు, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, ఆ జుట్టంతా టీటీడీ ఏం చేస్తుంది, దానివల్ల డబ్బులు ఎలా సంపాదిస్తుంది అనే విషయాలు మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.